అన్న రూల్స్ పెడతారా, ఫాలో అవ్వడు. ఈ మాట ట్రంప్కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే యుక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ రష్యా పైన ఎగదోస్తాడు. అదే రష్యా ఇరాన్కు ఆయుధాలు ఇస్తే మాత్రం అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. తాజాగా అదే చేశాడు. ట్రూత్ సోషల్ వేదికగా రష్యా చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ వెపన్స్ విక్రయించవద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. దీంతో తన వరకు వస్తే తప్ప అమెరికాకు నొప్పి తెలియలేదంటూ సెటైర్లు పేలుతున్నాయి. యుక్రెయిన్ విషయంలో అమెరికా కూడా ఇలాగే సైలెంట్గా ఉంటే యుద్ధం ఇన్నేళ్లు కొనసాగేది కాదని, ఇరాన్తో యుద్ధంలో ఆ నొప్పేంటో వాషింగ్టన్కు బాగా తెలిసొస్తుంది అంటున్నారు రక్షణ నిపుణులు. ఇంతకు ఒకవైపు యుక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ ఇరాన్కు ఆయుధ సాయం చెయ్యొద్దని రష్యా, చైనాను ట్రంప్ ఎందుకు బెదిరిస్తున్నాడు? పుతిన్ ఇరాన్ ద్వారా అమెరికాను ఎలా దెబ్బ కొడుతున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ ట్రంప్ చేసిన పోస్టే ఇవి. రష్యా, చైనా గనుక ఇరాన్కు ఆయుధాలు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించారు. ఇటీవల బీజింగ్లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తమ దేశం నుంచి ఇరాన్కు ఎలాంటి పరిస్థితుల్లో వెపన్స్ వెళ్లవని తనకు స్పష్టమైన మాట ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే యుక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ పుతిన్ సైతం ఇరాన్కు ఆయుధాలు అమ్మబోమని తమకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు గ్లోబల్ లీడర్లు తమ మాటపై నిలబడాలని, ఒకవేళ ఆ గీత దాటితే అది ఆయా దేశాల ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకి కోలుకోలేని ముప్పుగా మారుతుందని డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ ఇప్పుడే ఈ బెదిరింపులకు ఎందుకు దిగాడు? ట్రంప్ ఇంత అకస్మాత్తుగా రష్యా, చైనాపై ఫైర్ అవ్వడానికి కారణం భీకర యుద్ధంగా రష్యా, చైనా పాత్రే. ఇటీవలి కాలంలో మిడిల్ ఈస్ట్లోని సిరియా, ఇరాక్, అలాగే ఎర్ర సముద్రం పరిసరాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, నౌకలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి అమెరికా నిఘా సంస్థలకు ఒక అనుమానం వచ్చింది. ఇరాన్ రెబల్ గ్రూప్స్కి రష్యా, చైనాలు అమెరికా స్థావరాల తాలూకు అత్యంత రహస్య లొకేషన్లను, శాటిలైట్ సమాచారాన్ని, లైవ్ టార్గెట్ డేటాను చేరవేస్తున్నాయా అనే కోణంలో వాషింగ్టన్ దర్యాప్తు చేస్తోంది. తమ సైనికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఈ సమాచార మార్పిడిని అడ్డుకోవాలి అనే వ్యూహాత్మక భయంతోనే ట్రంప్ ముందుగానే బీజింగ్, మాస్కోలకు గట్టి వార్నింగ్ ఇచ్చి కట్టడి చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడే అమెరికా ద్వంద్వ నీతి బయటపడింది. రష్యా, చైనాకు క్లాస్ పీకిన ఇదే హెచ్చరికల టైంలో యుక్రెయిన్కు అమెరికా చేస్తున్న ఆయుధాల సరఫరాపై ట్రంప్ ఇచ్చిన వివరణ ఆయన ద్వంద్వ నీతిని పూర్తిగా నగ్నంగా నిలబెట్టింది. నేను యుక్రెయిన్కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదు, కేవలం నాటో దేశాలకే విక్రయిస్తున్నాను. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి మా వద్ద కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత ఆ ఆయుధాలు యుక్రెయిన్ సరిహద్దు దాటి ఎలా పంపిణీ అవుతాయో, ఎవరి చేతుల్లోకి వెళ్తాయో నాకు తెలియదు. దాంతో మాకు సంబంధం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేశారు. అంటే నాటో అనే లీగల్ ముసుగును వాడుకుంటూ యుక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పుతూ భారీగా ఆయుధ వ్యాపారం చేస్తూ అంతర్జాతీయ చట్టాల ముందు మాత్రం తామేమీ ఎరగనట్టు నటించడం అమెరికా ద్వంద్వ నీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఇక్కడే ప్రపంచ దేశాలు అమెరికా నైతికతను ప్రశ్నిస్తున్నాయి. యుక్రెయిన్కు నాటో కూటమి ద్వారా $100 బిలియన్ అత్యాధునిక ఆయుధాలను, లాంగ్ రేంజ్ క్షిపణులను సరఫరా చేస్తూ రష్యా భూభాగంపై దాడులకు ప్రోత్సహించడం అమెరికా దృష్టిలో ఎలాంటి తప్పు కాదు. కానీ మిత్రదేశం ఇరాన్ను రక్షించుకోవడానికి రష్యా, చైనా ఆయుధాలిస్తే తప్పవుతుందా అని ప్రశ్నిస్తున్నాయి. ట్రూత్ సోషల్లో ట్రంప్ హెచ్చరికలను చైనా, రష్యా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అమెరికా తన ఆయుధ మార్కెట్ను నాటో వెనుక దాక్కుని విస్తరిస్తున్నప్పుడు తాము తమ మిత్ర దేశాల రక్షణ కోసం ఆయుధాలిస్తే తప్పేంటనే ఎదురుదాడి ధోరణిలోనే మాస్కో, బీజింగ్ అడుగులు వేస్తున్నాయి. నిజానికి ట్రంప్ చేసిన ఈ బెదిరింపులు అమెరికా బలాన్ని కాదు, అంతర్గతంగా పెరుగుతున్న ఆందోళనను, బలహీనతను సూచిస్తున్నాయి. యుక్రెయిన్కు తాము ఆయుధాలు ఇస్తూ ప్రపంచ శాంతిని కాపాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ ఇతరులు తమ రక్షణ కోసం ఆయుధాలు ఇస్తేనే తప్పు అనడం అమెరికా నైతిక పతనానికి పరాకాష్ఠగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా స్వార్థపూరిత గ్లోబల్ పాలిటిక్స్ వల్లే ప్రపంచం నేడు మరో ప్రపంచ యుద్ధం అంచునకు చేరుకుంది అనేది కాదనలేని నిజం. అమెరికా ఇకనైనా తన ద్వంద్వ నీతిని వీడకపోతే గ్లోబల్ సౌత్ దేశాల నుంచి మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా నాటో దేశాల ముసుగులో తాము చేసే బిలియన్ల డాలర్ల ఆయుధ వ్యాపారాన్ని సమర్థించుకుంటూనే రష్యా, చైనాల వ్యూహాత్మక అడుగులను అడ్డుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. మరి ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్ కాల్కు పుతిన్, జిన్పింగ్ ఎలా స్పందిస్తారో, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.